హలో అండి. ఎండాకాలంలో వంటికి చలవ చేసేలాగా తోటకూర, సొరకాయ కర్రీ ఎలా చేయాలంటే ముందుగా ప్యాన్‌లో నూనె హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటమన్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. అవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన గుప్పెడు మెంతికూర, సొరకాయ ముక్కలు వేసి అవి మంచిగా గోలించుకోవాలి. ఇందులోకి నేను సగం సొరకాయనే తీసుకున్నా అండి. అండ్ ఒక తోటకూర కట్టని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఈ వేసవి కాలంలో ఒంటికి చలువ చేసే తోటకూర, సొరకాయ కర్రీ రెడీ అవుతుందండి. ఈ కర్రీ అన్నం, చపాతీ ఎందులోకైనా అదిరిపోతుందండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి. బాయ్.